నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న కువైటీ ప్రజలకు, ప్రవాసులకు, ముఖ్యంగా మన భారతీయులకు కువైట్ ఆర్మీ వారైతే హెచ్చరించడం జరిగింది. వివరాల్లోకి వెళితే, కువైట్లోని న్యూ బయాన్ ఆల్ ముబారకియా ప్రాంతంలో గురువారం ఈరోజు తెల్లవారుజామున నియంత్రిత పేలుళ్లు జరగనున్నట్లు కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ ప్రకటించింది. ల్యాండ్ ఫోర్సెస్ ఇంజనీరింగ్ కార్ప్స్కు చెందిన పేలుడు పదార్థాల తనిఖీ నిర్వీర్య విభాగం ఈ ఆపరేషన్ను చేపట్టనుంది. గురువారం ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు ఈ ప్రాంతంలో మిగిలిపోయిన పేలుడు పదార్థాలు, బాంబుల యొక్క శకలాలను నిర్వీర్యం చేయనున్నారు. ఈ సమయంలో భారీ శబ్దాలు వినిపిస్తాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్మీ స్పష్టం చేసింది. ఇవన్నీ ముందే ప్లాన్ చేసిన నియంత్రిత పేలుళ్లేనని, ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు లేదని చెప్పేసి అధికారులు అయితే వెల్లడించారు. ప్రస్తుతం కువైట్లో ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రక్రియ ప్రారంభమైందనమాట. ఈ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత కువైట్లోని పలు ప్రాంతాలలో మనం చూసుకుంటే పేలుడు శబ్దాలు వినిపించవచ్చు. ప్రస్తుతం అమెరికా ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఎక్కడైనా పేలుళ్లు సంభవిస్తే కానీ, పేలుళ్ల శబ్దాలు వినిపిస్తే కానీ ఇరాన్ వచ్చేసి కువైట్ మీద దాడులు చేస్తుందని చెప్పేసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉందని చెప్పేసి దీంతో కువైట్ ఆర్మీ ఈ ప్రకటన చేసింది. కువైట్లో ఉన్న ప్రజలు ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. కువైట్ ఆర్మీ మిగిలిపోయిన పేలుడు పదార్థాలు, అలాగే మిసైళ్లు కావచ్చు, డ్రోన్లకు సంబంధించిన శకలాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేస్తూ ఉన్నామో, అది కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తెల్లవారుజామున 4 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే ఈ ప్రక్రియ, అలాగే ఒక ఆపరేషన్ కొనసాగుతూ ఉందని చెప్పేసి కువైట్ ఆర్మీ తెలిపింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరు భయపడవలసిన అవసరం లేదు. పేలుళ్లు ఏవైనా వినపడితే కానీ, అలాగే ఈ యొక్క ఆర్మీకి సంబంధించిన ప్రకటన నేపథ్యంలోనే పేలుడు శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు మీకు ఏవైనా పేలుడు శబ్దాలు వినిపించి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.